హాయ్, నమస్తే అందరికీ. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాండి. ఏంటి ఏమో తీసుకొని వచ్చావని అనుకుంటున్నారా? అది నత్తలు. నత్తలు అంటే చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలుసు. సామెత ఉంది తెలుసు కదండి, నత్త నడక నడుస్తున్నావు ఎందుకు, తొందరగా నడువు అని. అలా నత్త మాంసం అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది. దమ్ము, ఆయాసం, దగ్గు లాంటి ప్రాబ్లమ్స్ అయితే రావంటండి. అందుకని చెప్పి నేను కూడా, మా హస్బెండ్ వాళ్ళైతే ఎప్పుడో చిన్నప్పుడు తిన్నారంట. ఇంకా నేను కూడా ఒకసారి తినాలని ట్రై చేసి, ఆంధ్ర నుంచి అయితే ఎవరికో తెలిసిన వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి అయితే మా హస్బెండ్ అయితే తెప్పించారనమాట. నడవండి, ప్రాసెస్లోకి అయితే పోదాం. ఫస్ట్ నత్తలు అయితే నీట్గా వాష్ చేసుకోవాలంటే ఒక 4-5 టైమ్స్, లేదంటే ఒక 6 టైమ్స్ వాష్ చేసుకోండి. ఎందుకంటే బురదలో ఉంటాయి కదా, దానివల్ల చాలా మట్టి అన్నది, నల్ల మట్టి లాంటిది మొత్తం వస్తుంది అనమాట. వాష్ చేసిన తర్వాత అది ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసి కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మా హస్బెండ్ ఎలా తీస్తున్నారో చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట ఉడికినాక నత్త. దాని లోపల అది మాంసం అనమాట. అది తీసి దానికి ఉన్న అంతా చూడండి, ఇది మాంసము. దీంట్లో ఉన్న వెనకాల ఉన్న గలీజ్ అంతా తీసేయాలన్నమాట. అంటే అదంతా ఇంకా వేస్ట్. ఓన్లీ ఈ పైన పార్ట్ మాత్రమే నత్త మాంసం అన్నమాట. ఇలా అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసి దాంట్లో ఒక స్పూన్ పసుపు, ఒక 2 చెంచాల క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా చేతితో పిసకాలండి. ఎందుకంటే దాంట్లో బాగా జిగురు లాగా వస్తుంది. ఆ జిగురు అన్నది పోవాలి. అందుకని దాంట్లో పసుపు, ఉప్పు, 2 చెంచాల ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి. వేసి బాగా 4 సార్లు వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలి జిగిరిపోయేటట్టు. తర్వాత పక్కన పెట్టేయాలి. ఇప్పుడు క్లీనింగ్ అయితే అయిపోయింది కదండి, ఇక వంట చేసుకుందామా. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు అయితే తీసుకుందాం. ఒక బాండి అయితే పెట్టుకుందాం. దాంట్లో నూనె వేసుకొని, నూనె వేడెక్కినాక మంచిగా చిన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే దాంట్లో వేసేద్దాం. ఇక వేసినాక అవి బాగా ఏగుతుంటాయి కదా, ఏగిన దాంట్లో పసుపు వేసుకుందాం. ఇప్పుడైతే నేను ఒక మాట అయితే మీకు చెప్పాలి. ఏంటంటే మన ఛానల్లో అయితే ఒక సిరీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ట్యూస్డే రోజు రహస్యమైన ఆలయం. సపోర్ట్ అయితే చెయ్యండి, చూడండి. మా కంటెంట్ కానీ మా స్టోరీ కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు బాగా వేగినాయి కదా, దాంట్లో పసుపు వేసుకున్నాం కదా, అట్లనే అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకుందాం ఉల్లిగడ్డల. తర్వాత నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాం నత్తలు అయితే ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసేసుకుందాం. నత్తలు వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్, అంటే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా మగ్గబెట్టాలి. నత్తలు అయితే ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా మగ్గాలి. ఆవిరి మీద మగ్గితేనే ముక్క అన్నది ఉడుకుతుంది అనమాట, లేకుంటే గట్టిగా ఉంటుంది. అప్పుడు మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడే కారం వేసుకోవాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి కారం అయితే ఎక్కువనే వేసుకున్నాం. తక్కువ తినేవాళ్ళు చూసుకొని వేసుకోండి. ఇక వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్, అంటే కారం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముక్క మునిగేటట్టు వాటర్ వేసుకోవాలి. ముక్క ఎంత మునుగుతుందో చూసుకొని దానికి సరిపడేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకైతే గరం మసాలా వేసుకుంటే టేస్ట్ మస్తు ఉంటుంది. గరం మసాలా అంటే తెలుసు కదా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, సాజీరా, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర. కూర ఉడికింది కదా, ఇక గరం మసాలా వేసుకొని దించుకుందాం. మీరు కూడా చేసి ఎట్లా కుదిరిందో కామెంట్లో చెప్పండి.